మీ కష్టాలన్నీ తీర్చడానికి దేవుడు ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగి వస్తాడని గట్టిగా నమ్ముతున్నారా? ఎవరో వస్తారు, ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి మీ లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసి గాల్లో దీపం పెట్టి ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. నిజం మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. ఏదైనా సమస్య రాగానే నా తలరా తింటే దేవుడు నన్ను చూడట్లేదు, సరైన టైం రావాలని చెప్పేసి సాకులు వెతుక్కుంటాం. దీన్ని విక్టిమ్ మైండ్ సెట్ అంటారు. అంటే మనం ఒక బాధితులు అని, మన చేతుల్లో ఏమీ లేదని మనం ఫిక్స్ అయిపోవటం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక మ్యాజిక్ జరిగి మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోవాలని, మనకున్న అప్పులన్నీ తీరిపోవాలని, మనకు నచ్చిన జాబ్ మన ఇంటి తలుపు తట్టాలని కోరుకుంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు కోరుకున్నంత మాత్రాన ప్రపంచం మారిపోదు. మీరు కూర్చున్న చోటే ఉంటే మీ సమస్యలు కూడా అక్కడే ఉంటాయి. ఈ రోజు మన జనరేషన్ లో కనిపిస్తున్న అతి పెద్ద జబ్బు ఇదే, వెయిటింగ్. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూడటం. ఈ నిరీక్షని మిమ్మల్ని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. మీలో ఉన్న క్రియేటివిటీని, మీలో ఉన్న కసిని చంపేస్తుంది. మనం చిన్నప్పటి నుంచి విన్న కథలు, చూసిన సినిమాల ప్రభావం మన మీద చాలా ఉంది. హీరో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి కాపాడటం, లేదా ఏదో ఒక దైవ శక్తి వచ్చి తన సమస్యని పరిష్కరించడం చూసి నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుందని చెప్పేసి మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. కానీ వాస్తవం వేరు. ఈ వెయిటింగ్ ప్రాసెస్ లో మీరు ఏం కోల్పోతున్నారు తెలుసా? మీ యవ్వనం. మీ లైఫ్ లో మోస్ట్ ఎనర్జెటిక్ పీరియడ్ ఈ వెయిటింగ్ లోనే గడిచిపోతుంది. రోజులు వారాలు అవుతున్నాయి, వారాలు నెలలు అవుతున్నాయి, కానీ పరిస్థితి మాత్రం మారటం లేదు. ఎందుకు మారట్లేదంటే మార్పు అనేది బయట నుంచి రాదు, అది నీ లోపల నుంచి రావాలి. ఈ విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిది. ఇది మిమ్మల్ని సోమరిపోతుల్లా మార్చేస్తుంది. నేనేం చేసినా వర్కౌట్ అవదు అనే భ్రమలో మిమ్మల్ని బంధిస్తుంది. సో మీరు ఒక అడుగు వేయడానికి భయపడుతున్నారా? ఎందుకంటే మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరని మీరు ఫీలింగ్ అనమాట. అందుకనే మీరు భయపడుతున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే, నీకు నువ్వే సపోర్ట్ చేసుకోలేనప్పుడు ఇంకొకళ్ళు వచ్చి నీకు సపోర్ట్ చేయాలని కోరుకోవటం ముమ్మాటికి తప్పే కదా. అందులోని చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, సమస్యలు ఎప్పుడైనా సరే వాటంతట అవి పరిష్కారం కావు. పైగా కాలం గడిచే కొద్దీ ఇంకా ముదిరిపోతాయి. పరిష్కారం దొరకపోవడానికి కారణం సమస్య పెద్దది కావడం కాదు, నువ్వు ఆ సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడమే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మీరు ముందుగా ఒక చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి. అదేంటంటే, నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. అవును, మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ రారు. అలా రాకపోవడం వల్ల జరిగేది ఏంటంటే, మీ లైఫ్ కి మీరే హీరో అవుతారు. నీ కష్టాలు, నీ అప్పులు, నీ కెరియర్, నీ రిలేషన్షిప్, వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది నువ్వే. నీ లైఫ్ అనే సినిమాకి నువ్వే డైరెక్టర్వి, నువ్వే ప్రొడ్యూసర్వి, నువ్వే హీరోవి. అలాగని చెప్పేసి స్క్రిప్ట్ బాలేదా మార్చు, సిన్సియర్ గా రాలేదా మళ్ళీ ట్రై చేయి. అంతేగాని క్లైమాక్స్ లో దేవుడు వచ్చి కాపాడతాడని చెప్పేసి దయచేసి వెయిట్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు నా లైఫ్ కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పేసి గట్టిగా అనుకుంటారో, అప్పుడే మీలో మీకు తెలియని ఒక స్టార్ పుడతాడు. వేరే వాళ్ళు వచ్చి సాయం చేస్తారు అని చెప్పేసి ఎదురు చూడటం మానేయండి. ఎవరైనా సాయం చేస్తే అది బోనస్ మాత్రమే, కానీ అదే ఆధారం కాకూడదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనే కసి నీ రక్తంలో ఉండాలి. లోకం నేను చూసి నవ్వుతుందా? నవ్వనివ్వు. నువ్వు ఓడిపోతే హేళన చేస్తారా? చేయనివ్వు. కానీ గుర్తుపెట్టుకో, పడి లేచిన వాడే హిస్టరీ క్రియేట్ చేస్తాడు. నీ సమస్యలకి పరిష్కారం వెతకడం మొదలుపెట్టు. గూగుల్ చేయాలా, బుక్స్ చదవాలా, ఎవరైనా అడగాలా, ఏదైనా సరే నువ్వు యాక్షన్ లోకి దిగు. కూర్చుని ఆలోచిస్తే ఆందోళన పెరుగుతుంది, అదే పని చేస్తే ధైర్యం పెరుగుతుంది. ఈ క్షణం నుంచి మీ లైఫ్ స్టైల్ మారాలి. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని అవి అవ్వట్లేదని బాధపడటం ఆపేసి ఈ రోజే ఒక చిన్న పని పూర్తి చేయండి. మీ బెడ్రూమ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి, ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈమెయిల్స్ పంపడం వరకు, లేదా ఒక 15 నిమిషాలు వాకింగ్ అయినా సరే, ఏదో ఒకటి ఒక అడుగు ముందుకేయండి. మీ మీద మీకు నమ్మకం కలగాలంటే మీరు అనుకున్న చిన్న చిన్న పనులు పూర్తి చేయాలి. అది మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. రేపు అనేది ఎప్పుడు రాదు, ఉన్నదల్లా ఈ రోజే. ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి కాదు, నువ్వు నీ కోసం మారాలి, నీ ఫ్యామిలీ కోసం మారాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నేను నమ్ముకున్న వాళ్ళ కోసం మారాలి. నీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషుల్ని దూరం పెట్టు. నీ వల్ల కాదు అనే వాళ్ళ మాటల్ని సీరియస్ గా తీసుకుని నీ సక్సెస్ తో వాళ్ళకి సమాధానం చెప్పు. నీ టైం ని సోషల్ మీడియాలో అనవసరమైన వాటికి వేస్ట్ చేయకుండా నీ స్కిల్ పెంచుకోవడానికి వాడు. నువ్వు ఈ రోజు చేసే ప్రతి చిన్న మార్పు రేపు నీ జీవితంలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొస్తుంది. గుర్తుంచుకో, నిన్ను నువ్వు నమ్మిన రోజు ప్రపంచం నీ వెనక్కి వస్తుంది. జీవితం అంటే ఎవరి కోసం ఎదురు చూడటం కాదు, నీ గమ్యాన్ని నువ్వే వెతుక్కుంటూ సాగిపోవడం. ఇప్పుడే, ఈ క్షణమే ఆ పెండింగ్ పనిని పూర్తి చేయి. నీ లైఫ్ కి నువ్వే బాస్ అని చెప్పేసి నిరూపించుకో. ఇక మీదట ఎంత మంది మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంట్ ఇంకొంతమందికి మోటివేషనల్ గా ఉంటుంది, ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన వీడియోలు పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.